జిల్లాలో వచ్చే 48 గంటలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల గోదావరికి భారీ వరద వస్తుందని అన్నారు. దాంతో ఇవాళ రెండో ప్రమాద హెచ్చరిక రావచ్చని తెలిపారు. వరద ప్రవాహం వల్ల 44 లంక గ్రామాలకు ముంపు ఏర్పడే ఛాన్స్ ఉందని వివరించారు. అంతేకాకుండా రేవుల్లో నాటు పడవలపై ఎవరూ తిరగొద్దని సూచించారు. వరద విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలిపారు. మహారాష్ట్రలో హెవీ రైన్స్ పాస్ట్ 2 days. సో దానివల్ల మనకి గోదావరిలో ఉన్న ఫ్లడ్ లెవెల్స్ పెరుగుతున్నాయి. ఇట్ ర్యాపిడ్ పేస్. సో ప్రస్తుతానికి రైట్ నౌ వీఆర్ అరౌండ్ 7.5 lakh క్యూసెక్స్ రిలీజ్ చేస్తున్నారు మనకి ధవళేశ్వరం బేసిన్. సో ఫోర్కాస్ట్ ఏంటంటే నెక్స్ట్ బై దిస్ డే అండ్ బై ఈవినింగ్ ఎట్ అరౌండ్ 6 or 7 వీ విల్ బి టచింగ్ 10 lakh క్యూసెక్స్. అంటే 10 lakh క్యూసెక్స్ అంటే మన పార్లెన్స్లో ఇట్స్ అరౌండ్ ఫస్ట్ లెవెల్ వార్నింగ్. సో రేపు మార్నింగ్ 6 o'clock వీ మైట్ బి టచింగ్ అరౌండ్ సెకండ్ లెవెల్ వార్నింగ్. సో 13 lakh క్యూసెక్స్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మనకి కంపారిటివ్గా ఇప్పుడు ఎలా అయితే మనం కంపేర్ చేసుకుంటున్నామో భద్రాచలంలో ఉన్న లెవెల్స్ని బట్టి మనకు ఒక 8 hours ఆ ఫ్లో అంతా కూడా మనకి ధవళేశ్వరం నుంచి డౌన్ క్రాస్ రివర్ వస్తుంది. సో ఆ లెవెల్స్ అనేది చెక్ చేసుకుంటే పాస్ట్ ఫర్ నెక్స్ట్ 48 hours ఇట్ ఈస్ వెరీ క్రూషియల్ ఫర్ us. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ ఇన్ కోనసీమ జిల్లా, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న అందరి ప్రజలకి ఒకటే మనమే అండి. సో నెక్స్ట్ 48 hours మనకి ఫ్లడ్ లెవెల్ కొంచెం రేజ్ అవుతుంది.